బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. చిన్నారి బోరుబావిలో పడిన ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో బోరుబావిలో ఉన్న చిన్నారి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఒక స్పష్టత రానుంది. అత్యాధునిక మ్యాట్రిక్స్ కెమెరాను లోనికి పంపించారు అధికారులు. అయితే కెమెరా దాదాపు 200 అడుగుల వరకు వెళ్లిన పాప మాత్రం కనిపించలేదు. చిన్నారి ఎంత లోతులో ఉందన్న అంశంపై క్లారిటీ వస్తే ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. అటు ఇప్పటికే 42 గంటలు గడిచిపోయింది. అటు మంత్రి గారు మాట్లాడుతున్నారు దీని మీద. లైవ్ చూద్దాం. పైపు పంపించి అక్కడ మోటార్ పెట్టి ఆ నీళ్ళని కూడా క్లియర్ చేస్తాము. ఆ నీళ్లు క్లియర్ చేసిన తర్వాత క్లియర్ కనిపిస్తుంది కాబట్టి మరి కెమెరా ఏదైతే పంపించినామో ఆ కెమెరా ద్వారా 180 ఫీట్ల దగ్గర కొంచెం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా కాదు అది. మరి వాటర్ తీసిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది కాబట్టి ఒక గంటలో వాటర్ తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డబ్ల్యూసీ గారు వచ్చినారు. అదంతా కూడా అయిపోయాక మళ్ళీ చెప్తాం ఏంటన్నది. మ్యాక్స్ కెమెరా రిజల్ట్ వచ్చినా చెప్తున్నాను. 180 వరకు వాటర్ ఉంది. అక్కడ పోయి ఆగిపోయింది. ఆ వాటర్లో పోతే ఆ కెమెరా పనిచేయదు కాబట్టి మళ్ళీ ఏదైతే ప్రైవేట్గా ఉన్నటువంటి నల్గొండ వాళ్ళు కూడా ఒక ఐటమ్ పంపించినారు. అక్కడ ఏదో కదులుతున్నట్టు అది ఉంది. మేము కరెక్ట్గా చెప్పలేము అది. అయితే ఆ వాటర్ తీసినాక ఏందన్నది తెలుస్తుంది కాబట్టి వాటర్ తీయడానికి కూడా 300-400 పైన పైపు తెప్పించాము. మోటార్ కూడా రెడీ ఉన్నది. ఆ వాటర్ తీసినాక మళ్ళీ చెప్తాం. 180 అడుగుల్లో ఏదైతే వాటర్ వచ్చింది 180 అడుగుల వరకు మ్యాక్స్ ఏదైతే ఉందో అది కెమెరా పోయింది. అది క్లియర్గా కనిపిస్తుందా డౌటే లేదు. ఆ వాటర్ తీసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆ వాటర్ తీయడానికి కూడా 450 పైపు తెప్పించాము. ఆ ఓనర్ అతను ఏమంటున్నాడంటే 300 వరకు మేము వేసినాం బోర్ అంటున్నారు. మేము ఇంకా 150 ఎక్కువ తెప్పించాము. వాటర్ అంతా క్లియర్గా తీసేసినాక అక్కడ ఏమున్నదో తెలుస్తుంది కాబట్టి దాని తర్వాత మరి కలెక్టర్ గారు అందరూ కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 గంటలు పడుతుందండి. వాటర్ తీయడానికి 1 అవర్ పడుతుంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని దానికి సంబంధించిన మెటీరియల్ కూడా తెప్పించాము. 180 దగ్గర ఏదైతే వాటర్లో పరిస్థితిని బట్టి చూస్తే కొంచెం కదలికలు అనిపిస్తున్నాయి. అది మరి కలెక్టర్ తెలియదు చెప్పలేము కాబట్టి ఆ వాటర్ తీసినాక మళ్ళీ చెప్తాము. అర్థమైంది. సార్ ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పాప ఎట్లా ఉంది ఆరోగ్యం? చెప్తాం. నీళ్ళలో ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు 180 ఫీట్ వరకు వాటర్ టచ్ అయింది. 180 ఫీట్ లోపలికి వెళ్తే అక్కడ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కన్ఫర్మ్. ఎందుకంటే ఆ పార్ట్స్ క్లియర్గా కనపడట్లేదు. మేము పంపించిన టూల్కి అవి అందట్లేదు. కాబట్టి డీవాటరింగ్ చేస్తేనే తెలుస్తుందని అనుకుంటున్నాము. సో ఇప్పటి వరకు అయితే మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. అసెస్ చేస్తున్నారు. ఇక్కడే లోకల్గా టూల్స్ తయారు చేసి వాడడానికి అన్ని సౌకర్యాలు చేశాము. సో మాకు కూడా వేరు ప్రాంతాల నుంచి వేరు సజెషన్స్ వస్తున్నాయి. ఆ సజెషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వేరు రకాల టూల్స్ తీసుకొని వస్తే అవి బయటికి తీయచ్చని చెప్తున్నారు. అన్ని టూల్స్ ఇక్కడే డిజైన్ చేసి వాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ఇంకెవరైనా గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఇవ్వాలన్నా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ సజెషన్స్ అండ్ ఇట్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ గర్ల్ చైల్డ్ని లొకేట్ చేసి వీలైతే ప్రొటెక్ట్ చేసే బాధ్యతల్లోనే ఉన్నాము. దీనికి అన్ని రిసోర్సెస్ వాడి వీలైనంత వరకు ఆ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. పాప ఇప్పుడు లైవ్ అనుకోవచ్చా? వాటర్లో ఉంది కాబట్టి వీ డోంట్ నో వాట్ ఈస్ ద స్టేటస్. ఇప్పుడు మనం అందరం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది పైన 6 ఇంచెస్ కింద 4 ఇంచెస్ బోర్ అన్నదే మనకి అర్థమైన విషయం. కానీ ఇప్పుడు కెమెరా పెట్టి చూస్తే కింద కూడా నియర్లీ 6.5 to 7 ఇంచెస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు దాంట్లో ఒక పెన్ వేసి చూసాము. ఆ పెన్కి ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ అక్కడ బోర్వెల్ ఉంది.
కాబట్టి మనము 4.5 ఇంచెస్ బోర్ ఉంటుంది బిలో 40 ఫీట్ అని అనుకున్నది మాత్రం వాస్తవం కాదు. సో ఇప్పుడు ఆ కెమెరాతో చూస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ 6.5-7 ఇంచెస్ ఎట్ 180 ఫీట్ డెప్త్ ఇట్ సెల్ఫ్. సో క్లియర్లీ పాప అయితే దానిపైన ఉన్నదన్నది మాత్రం వాస్తవం కాదు. సో షీఈస్ ఎట్ 180 ఫీట్ ఆర్ బిలో 180 ఫీట్. వాటర్ తీస్తే కానీ తెలియదు, వాటర్ కొందరు తీస్తారు. ఆ తల్లి తన బిడ్డ కోసం పిలుస్తున్న పిలుపులను చూస్తుంటే ఎంతటి వారికైనా హృదయం ద్రవించక మానదు. ఇంకా తన కూతురు శ్వాస పీల్చుకుంటుంటే, తన గొంతు వింటుంటే ఏమోలో అంటుంది, కదులు వస్తుంది పైకి అన్న చిన్న ఆశ. అయితే 42 గంటలు గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలు, మంత్రి కానివ్వండి లేదంటే అధికారులు చెబుతున్న మాటల ప్రకారం 180 అడుగుల దగ్గర నీళ్లున్నాయి. మ్యాక్స్ కెమెరాస్ లోపలికి పంపించారు. ఆ కెమెరా 180 అడుగుల వరకు వెళ్ళింది. 180 అడుగుల దగ్గర నీళ్లు ఉండడంతో నీళ్లలోకి కెమెరా వెళ్ళదు కాబట్టి అక్కడి వరకు వెళ్ళి ఆగిపోయింది. 180 అడుగుల దగ్గర వాటర్ ఉంది. అయితే మరి పాప నీళ్లలో ఉందా, బయట ఉందా, ఊపిరి తీసుకోగలుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాని మీద 1 గంట 2 గంటలు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. డీవాటరింగ్ చేసిన తర్వాత లోపల పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా కనబడతాయేమని మళ్ళీ ప్రయత్నిస్తామని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇంతవరకైతే ఒక క్లారిటీ లేదు. పాపకు సంబంధించిన వీడియో ఫుటేజ్ అయితే రాలేదు. నీళ్లు తగులుతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వాటర్ తోడిన తర్వాత మళ్ళీ కెమెరా లోపలికి పంపిస్తామని చెప్పి మంత్రి చెబుతున్నటువంటి వ్యాఖ్యల్ని మనం చూసాం ఇంతకుముందు. బ్యాక్ న్యూస్. 42 గంటలుగా బోరుబావిలో చిక్కుకుపోయిన చిన్నారి పరిస్థితికి సంబంధించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంత్రి మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. 180 అడుగుల వరకు వాటర్ ఉందని చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి శర్మ లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. శర్మ, ఇందాక మంత్రి గారు మాట్లాడుతూ చెప్తున్నారు 180 అడుగుల వరకు మ్యాట్రిక్స్ కెమెరాలు వెళ్ళాయి, అక్కడ వాటర్ ఉండడంతో ఆ ఆపరేషన్ ఆపేశాము, 180 అడుగుల నుంచి వాటర్ తోడతాం అంటే దాని అర్థం ఏంటి? పాప వాటర్లో ఉందని చెప్తున్నారు. ఆ క్లారిటీ మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? క్షణక్షణం మాత్రం ఉత్కంఠ పెరుగుతోంది. పాప ఎప్పుడు బయటికి వస్తుంది, ఎలా బయటికి వస్తుంది అన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి మహేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇదే విషయాన్ని చెప్పారు. 180 అడుగుల లోతు వరకు మ్యాట్రిక్స్ కెమెరా అయితే వెళ్ళింది, కానీ కెమెరా అక్కడ క్యాప్చర్ చేయగలిగింది ఆ వాటర్లో ఒక చేయి మాత్రం కదలిక అన్నది ఆ పిక్చర్ ద్వారా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి వాటర్లోకి వెళ్ళినటువంటి కెమెరా ఆ పాప యొక్క చేతిని క్యాప్చర్ చేసినప్పుడు మరి ఆ వాటర్లో కదలిక
ఉందా లేదా అనేటువంటి దానికి సంబంధించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 180 అడుగుల లోతు వరకు కెమెరా వెళ్ళగలిగింది, అక్కడ నీరు మాత్రం ఉంది. ఆ నీటిలో ఆ పాప మాత్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కెమెరా ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. మనం చూస్తూ ఉన్నాం, ఒక సీకుల ద్వారా, రాడ్స్ ద్వారా లోపలికి ఆ కెమెరా పంపించగలిగారు. అయితే కెమెరాలో ఆ పిక్చర్ను చూసిన తర్వాత ఆ కెమెరాకే ఒక కొక్కెం వేసి ఆ కొక్కెం ద్వారా ఆ యొక్క పాప యొక్క ఫ్రాక్ను ఆ కొక్కానికి పట్టి పైకి తీసుకురావాలన్నది వాళ్ళ వ్యూహం. అదే ఉదయం నుంచి కొనసాగుతోంది. ఆ వ్యూహం ప్రకారమే వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రత్యేకంగా ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నారు. కానీ అది నీళ్లలో పాప యొక్క చేతి భాగం మాత్రమే కనిపిస్తుంది అనేటువంటిది ఇప్పటి వరకు ఆ క్యాప్చర్ నుంచి, ఆ ఫోటో క్యాప్చర్ నుంచి వచ్చినటువంటి అంశం. మరి పాప యొక్క తల ఎక్కడుంది, మొండెం ఎక్కడుంది, ఇతరత్ర భాగాలు ఎక్కడ ఉన్నాయనే దానికి సంబంధించి మాత్రం క్యాప్చర్లో, ఆ ఫోటో క్యాప్చర్లో మాత్రం కనిపించలేదు. 180 అడుగుల వరకు లోపలికి మాత్రం పాప యొక్క ఆనవాళ్లు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి లోపల నీరు ఉంది కాబట్టి నీటిలోకి ఈ రాడ్ ఏ విధంగా వెళ్ళగలుగుతుంది, ఆ కొక్కెన్ ద్వారా ఎలా తీసుకురాగలుగుతారన్నదే ఇప్పుడు వాళ్లకు అంతు చిక్కని అంశంగా ఉన్నటువంటి పరిస్థితి. 42 గంటలు దాటింది. పాప మొన్న సాయంత్రం ఈ బోరుబావిలో పడిపోయింది. అప్పటి నుంచి ఆ పాపకు తిండి లేదు. మరి తిండి లేనటువంటి 18 నెలల చిన్నారి ఏ విధంగా ఉండగలుగుతుందన్నదే ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. కానీ ఆక్సిజన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఆక్సిజన్ పైప్ లోపలికి మొన్న సాయంత్రం నుంచే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పాప బోరుబావిలో పడిన గంటన్నర తర్వాత ఆక్సిజన్ అయితే లోపలికి ఇవ్వగలుగుతున్నారు. కానీ ఏ పరిస్థితిలో ఉందో అనేటువంటిది మాత్రం స్పష్టత రానటువంటి పరిస్థితి. మొన్నటి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. క్షేమంగా పాపను బయటికి తీసుకురావాలన్న వ్యూహం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవైపు రాడ్స్ ద్వారా ఆ కెమెరా సహాయంతో కొక్కెన్ నుంచి ఆ పాపను ఫ్రాక్ కొక్కాన్ని కట్టి తీసుకురావాలి, మెల్లమెల్లగా తీసుకురావాలన్నది ఒక వ్యూహం. ఇక్కడ డివాటర్ చేస్తామని చెప్పారు, వాటర్ తోడుతాం తర్వాత తెలుస్తుందని చెప్పారు. అదే విషయం వాళ్ళైతే ప్రస్తుతం ఒక అంశానికి సంబంధించి కెమెరా ద్వారా లోపలికి పంపారు. మరి లోపల వాటర్ ఉంది కాబట్టి మరి అది ఏ విధంగా ఆ పాపను తీసుకొస్తారనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ లేదు. అందుకే సమాంతరంగా ఇక్కడ ఒక గోతిని తవ్వుతున్నారు. ఆ గోతి నుంచి ఆ బోరుబావి ఏదైతే పైప్ ఉందో, కేసింగ్ పైప్, ఆ కేసింగ్ పైపుకు సమాంతరంగా గోతిని తవ్వడం ద్వారా అందులో నుంచి పైపును కట్ చేస్తే మరి ఆ పాప ఆచూకీ ఏమైనా లభ్యమవుతుందా అనేటువంటి దానికి సంబంధించే ఈ చర్యలు కూడా ఒకవైపు మొన్న సాయంత్రం నుంచే జరుగుతున్నాయి. గొయ్యి సమాంతరంగా ఎన్ని అడుగులు తవ్వారు? 180 అడుగుల గొయ్యి తవ్వడం సాధ్యం అవుతుందా? ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే మాత్రం అలా కనిపించట్లేదు. ఇప్పటి వరకు 65-70 అడుగుల వరకు మాత్రమే తవ్వగలిగారు. ఇక్కడ పూర్తిగా రాళ్లు ఉండడం వల్ల ఆ మెషిన్స్ ఆ రాళ్ల నుంచి తవ్వి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అంటే మొన్న సాయంత్రం నుంచి తవ్వితే ఇప్పటి వరకు 65-70 అడుగుల వరకు మాత్రమే తవ్వగలిగారు. అంటే పాప మరి 180 అడుగుల లోతులో ఉంది, నీరు ఉంది అనేటువంటిది తెలుస్తోంది. కాబట్టి మరి అంతవరకు తవ్వాలంటే ఏ మేరకు ఇక్కడ ఈ రాళ్ళు నువ్వు తవ్వి ఏ మేరకు ఆ లోపలికి వెళ్ళగలుగుతాయి అనేటువంటిది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇదంతా కావాలంటే మరొక 24 నుంచి 36 గంటల సమయం సమాంతర గోతికి సంబంధించి తవ్వితే గనక అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి దానికి బదులుగానే అది ఓ వైపు కొనసాగిస్తుండగానే మరోవైపు ఈ కెమెరా సహాయంతో ఆ కొక్కెన్ ద్వారా వెలికి తీయాలనే మరో అంశం ఆధారంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొన్న సాయంత్రం నుంచి పాపకు ఆహారం లేదు, నీళ్లు లేవు. మరి ఏ విధంగా ఉంది, ఒక 18 నెలల చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మాత్రం చాలా హృదయ విదారకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు పిల్లల్లో ఒక చిన్నారి, 18 నెలల చిన్నారి ఆడుకుంటూ పాడుకుంటూ ఆ పిల్లతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు 42 గంటల
గా పాప కనిపించకపోవడంతో వాళ్ళు తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి చాలా ఉంది. దురదృష్టకరం ఎలాగైనా శర్మ. తమకు పాపను చూస్తున్న విజువల్స్ లో చూపించాలంటూ వాళ్ళు మనకు కనబడుతుంది తల్లి ఆక్రందన చేస్తూ ఉంది, చిన్నారిని పిలుస్తూ ఉంది ఆ బోరుబావి నుంచి బయటకి. చిన్నారి చిన్నారి అని ఆవిడ పిలుస్తుంటే గుండె తరుక్కుపోతుంది చూసేవాళ్ళకి. ఇంత హృదయంగా ఉండే పరిస్థితి, తల్లిదండ్రుల బాధని వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ఆ చుట్టూ ఉన్న బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు అసలు ఈ ఘటనకు సంబంధించి, పాపకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అనేది ఒకటే, ప్రస్తుతం కార్యక్రమాలు, ఈ సహాయ కార్యక్రమాలు, రెస్క్యూ ఆపరేషన్ అయితే బాగానే సాగుతోంది. కానీ ఎంతవరకు ఆ పాపను సేఫ్గా తీయగలుగుతారన్న దానికి సంబంధించి మాత్రం వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. అందరూ కూడా మనం ఇక్కడ చూస్తే చాలా మంది, వేలాది మంది ఇక్కడికి వచ్చారు. గ్రామస్తులే కాదు, సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పాప బయటికి వస్తుంది, ఏ విధంగా వాళ్ళు ఆ పాపను చూడగలుగుతామన్న దానికి సంబంధించే కొంతమందితో మాట్లాడదాం. కొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మీది ఏ ఊరండి? అది కేదేడిపల్లి అండి, మొయినాబాద్ మండలం. 20 కిలోమీటర్స్ ఉంటుందండి. అక్కడి నుంచి వచ్చాం పాపను చూడడానికి. బార్బావిలో పడ్డదంట, చూడడానికి వచ్చాము. ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి సురక్షితంగా బయటపడాలని కోరుతున్నాం. అంటే ఇట్లాగే బోరుబావులు అన్ని ఓపెన్ గా తెరిచి ఉన్నాయా ఈ ప్రాంతం? అక్కడక్కడ పల్లెటూళ్ళలో తెరిచి ఉన్నాయండి, మూసేయడం లేదు. బోర్ వేసిన వెంటనే పేలైనవి మూసివేయాలి. ఇట్లాంటి చర్యలు అధికారులు తీసుకోవాలి. అసలు తీసుకోవట్లేదు. ఇలాంటివి తీసుకొని మూసివేస్తే చాలా సురక్షితంగా పాపలు, తెలియని పాపలు తెలియక వెళ్తున్నారు, పడుతున్నారు. మంచిగా చర్యలు తీసుకొని ప్రభుత్వం చేపట్టాలి. ఏంటి ఏమనిపిస్తోంది నిజంగా? పాప చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. పాప 18 ఏళ్ళ పాప పడడం చాలా బాధాకరంగా ఉంది. సురక్షితంగా బయటికి రావాలని కోరుతున్నాను. ఈ సిచ్యువేషన్ చూస్తే నిజంగా బయటికి తెచ్చే అవకాశం కనిపిస్తోందా? మామూలు కనిపిస్తుంది. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ. ఓకే, ఏం పేరు? నా పేరు భీమరెడ్డి, అల్లవాడ. ఎప్పుడు వచ్చారు? ఇంతకు ముందు 1 గంట ముందు. ఇట్లా మూసేయాలి పొక్కలు అయితే, ఎవరమైనా కానీ మూసేయాలి మన పొక్కలు. పిల్లలకు ఇబ్బంది, వాళ్ళకేం తెలుసు? చిన్న పిల్లలు ఎక్కడున్నా ఖరాబ్ అయ్యి పడిపోయి ఏం చేయలేదు పరిస్థితి. ఇట్లాంటి బోరుబావులు చాలా ఉంటాయి కదా, మరి మీ పాపలు కానీ పిల్లలు కానీ ఇట్లా ఉంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? పరిస్థితి మూసేయాలి సార్, ఎవరమైనా మూసేసుకున్నారు పరిస్థితి అయితే. మరి ఇట్లా మూసిపోవడం వల్లనే ఇట్లా జరిగింది కదా. అవును సార్. శర్మ, ప్రతి ఏడాది ఒక ఘటన చోటు చేసుకుంటుంది. చాలా మంది బోరుబావులను మూసివేయకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నదే ప్రధానమైనటువంటి అంశం. మరి రంగారెడ్డి జిల్లాలో ఒక 8 నెలల క్రితం ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన చోటు చేసుకున్నప్పుడు 48 గంటల్లో ఆ బాడీని, మృతదేహాన్ని వెలికి తీయగలిగారు. కానీ ఇప్పటికీ 42 గంటలు గడిచింది, కానీ ఇంతవరకు ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కేవలం ఇప్పుడే మంత్రి చెప్పారు, ఆ నీటిలో ఆ పాపకు సంబంధించినటువంటి ఒక వేలు చేతి కనిపించింది. మరి పూర్తిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎలా తీయాలన్న దానికి సంబంధించి మాత్రం క్లారిటీ లేదు అనేటువంటి విషయాన్ని మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. మ్యాట్రిక్స్ కెమెరా సహాయంతో క్యాప్చర్ చేయగలిగారు, ఆ ఫోటోను క్యాప్చర్ చేయగలిగారు. మరి ఆ కొక్కెన్ ద్వారా ఎలా తీస్తారన్న దానికి సంబంధించి నీటిని పూర్తిగా తోడగలిగితేనే ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తాయి, అలాగే బయటికి తెచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇది ఇంత తొందరగా సాధ్యం అవుతుందా అనేటువంటి దానికి సంబంధించి మాత్రం స్పష్టత అనేది కనిపించట్లేదు. అంటే ఈ మ్యాట్రిక్స్ కెమెరా లోపలికి వెళ్ళగలిగింది, ఉదయం అయితే 110 అడుగుల వరకు వెళ్ళగలిగింది, ఇప్పుడు 180 అడుగుల లోతు వరకు వెళ్ళగలిగింది, చూడగలిగింది. కానీ నీళ్లు ఉన్నాయి. ఎలా పూర్తిగా మరి తలభాగం, మొండెము, ఇతర కాళ్ళు, చేతులు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానికి సంబంధించి మాత్రం క్యాప్చర్ చేయగలిగలేదు. మరి దానికి సంబంధించే మంత్రి అలాగే కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మరి ప్రస్తుతం సమాంతరంగా ఈ గోతి అనేది
తవ్వకాలు అనేది కొనసాగుతున్నాయి. దాని ద్వారానైనా శర్మ ఒకవేళ ఆ కార్యక్రమానికి సంబంధించి అది కొనసాగిస్తూనే మరోవైపు సమాంతరంగా ఈ గోతిని తవ్వడం ద్వారా ఆ పైపు నుంచి ఆ పాపను వెలికి తీయవచ్చు అనేటువంటి వ్యూహం కూడా ఉన్నట్టుగా వాళ్ళు చూస్తున్న దానికి సంబంధించి తెలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శర్మ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ప్రయత్నాలు జరుగుతున్నాయి, విశ్వ ప్రయత్నాలు అని చెప్పుకోవాలి. ఒక పక్కన ప్యారలల్ గా 180 అడుగుల పాటు గొయ్యి తవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెమెరా ఆగిపోయింది. ఆ వాటర్ తర్వాత ఏదైతే కొంచెం కదలికలు కనిపిస్తుంది, మరి కరెక్ట్గా చెప్పలేము. అది ఇప్పుడు అది మళ్ళీ దానికి సంబంధించినటువంటి మోటార్ పెట్టి నీళ్లు పైకి తీసిన తర్వాత మళ్ళీ కింద ఏముందో తెలుస్తుంది. కాబట్టి ఒకటి మాత్రం తెలిసింది ఏంటంటే 180 ఫీట్ల దగ్గర వాటర్ ఉంది. దాని కింద అది కెమెరా పోలేదు కాబట్టి వాటర్ తీస్తుంది. అంటే పాప యొక్క ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయి అందులో ఏదో ఒకటి తాకుతుంది. అది కరెక్ట్గా తెలియదు చెప్పలేం కదా. తాకనైతే తాకుతుంది. అంత అన్ని ఫీట్ల దగ్గర తాకుతుందంటే అంటే ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు? అదే అది కరెక్ట్గా 1 గంటలో చెప్తారు. చెప్పినాక చెప్తాం అది. ఎందుకంటే వాటర్ తీయాలి. అది వాటర్ తీయగలుగుతారు. వాటర్ మోటార్ వేస్తున్నాం. 400 పైపు తీసుకొచ్చాము. 400 మీటర్ల పైప్ తీసుకొచ్చి ఆ మోటార్ వేసి వాళ్ళు ఏం చెప్తారు? పాప వాటర్ లో ఉందని చెప్తున్నారు శర్మ. వచ్చినాక కింద ఏముందో తెలిసిపోతుంది. ఒక్క నిమిషం చెప్పండి, అడగండి, చెప్పండి. పాప వాటర్ లో ఉందని చెప్తున్నారా మంత్రి గారు? పాపకు సంబంధించినటువంటి ఒక చెయ్యి ఏదో తాకుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నారు. అంటే చెయ్యి కానీ ఒక దానికి సంబంధించినటువంటిది అనిపిస్తుంది. కరెక్ట్గా కాదు అది. ఎందుకంటే వాటర్లో ఎట్లా తెలియదు కదా. వాటర్ తీస్తే తెలుస్తుంది కాబట్టి వాటర్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం వాటర్ అయితే ఉంది. వాటర్లో పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఒకటి కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరి వాటర్ను తొలగించిన తర్వాతే ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏంటనేటువంటిది చెప్తున్నారు. ఎంత సమయం పట్టే అవకాశం? 1-2 గంటల్లో తెలిసిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. 2 అవర్స్లో తెలిసిపోతుంది. అంటే 2 అవర్స్ లో పూర్తిగా నీటిని వెలికి తీస్తారా? 2 గంటల్లో పైకి తీస్తాం. ఎందుకంటే మోటార్ పై కిందికి పంపుతున్నాం కాబట్టి, చాలా ఫ్రెష్తో కొట్టే మోటార్ పెడుతున్నాం కాబట్టి తప్పకుండా 1 అవర్లో నీళ్ళు వచ్చేస్తాయి బయటికి. ప్యారలల్ గా మీరు ఈ గోతిని తవ్వుతున్నారు ఎందుకంటే ఇప్పుడు 2 అటు ఇటు ఆపకుండా అటు ఏదైనా కూడా తప్పకుండా పాపను బయటికి తీయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని స్టార్ట్ చేసాం. దాన్ని కూడా చేస్తున్నాం. అదే ముందు రావచ్చు అనిపిస్తుంది. అది ముందు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాటర్ పోయినాక కింద తెలుస్తుంది కాబట్టి ఆ వాటర్ పోయినాక ఏముందో దాని కదలికలను బట్టి మళ్ళీ మీరు ఏం చేశారు? అంటే ఈ రాడ్స్ తో ఏదో చేస్తూ ఉన్నట్టున్నారు, బొక్కెం వేసి తీయాలనే రాడ్స్ అన్ని పంపుకుంటూ అటు కూడా కెమెరా పంపించినాము. ఆ కెమెరా క్లియర్గా కనిపిస్తుంది. దాంట్లో ఒక పెన్ వేస్తే కూడా పెన్ కనిపిస్తుంది కాబట్టి ఏముందో తెలుసా. వాటర్ వరకు పోయింది కెమెరా. వాటర్ కింద ఏముందో తెలియక వాటర్ తీస్తున్నాం. మళ్ళీ వాటర్ మొత్తం వెళ్ళిపోయినాక కెమెరా కిందికి పోతుంది. అక్కడ ఏముందో తెలిసిపోతుంది. అది 2 గంటలు పడుతుంది. 2 గంటల్లో వాటర్ అనేది తీస్తారు. ఆ తర్వాత పాపకు సంబంధించిన ఆచూకీ స్పష్టంగా స్పష్టంగా బయటపడుతుంది 2 గంటల్లో. మీరు చెప్పండి. ఓకే, మీరు చెప్పండి. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రజాప్రతినిధిగా మీ కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగింది, ఎందుకు మీరు ఇలాంటి ముప్పులు గమనించట్లేదు? ఎందుకు మీరు ఈ విధంగా మీరు దానిపైన దృష్టి కేంద్రీకరించారు? ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎదురు కాలేదు. ఫస్ట్ టైం ఇక్కడ పశ్చిమ రంగారెడ్డి ఇక్కడ ఏర్పడడం. రైట్ శర్మ, మొత్తానికి మంత్రి గారు చెబుతున్నటువంటి విషయంలో చూసినట్లయితే పాప వాటర్లో ఉందన్న విషయం అర్థమవుతూ ఉంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో పాపను బయటికి తీస్తారనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ తల్లిదండ్రుల ఆవేదన, వారి బాధ వర్ణనాతీతం. ఇంకా పాప వస్తుందనే ఆశలో ఉన్నారు. అందరూ కూడా అదే కోరుకుంటున్నారు, క్షేమంగా బయటికి రావాలని. కానీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆశలు సన్నగిల్లుతూ ఉన్నాయి.